హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మీ జిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ 3rd డే ఈవినింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, ఈ టాస్క్లో ఎవరెవరు విన్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ని పట్టు టవర్లో పెట్టు అనే టాస్క్ జరుగుతుంది కదా, ఈ టాస్క్లో కాంతారా టీం విన్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ సెకండ్ టాస్క్ వచ్చేసి బిర్యానీ తినే టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో నబిల్ అలాగే సోనియా ఈ 2 కంటెస్టెంట్స్ ఈ టాస్క్ని అయితే ఆడుతారు. బిర్యానీని 40 మినిట్స్లో తినేయాల్సి అయితే ఉంటుంది, కానీ ఈ టైంలో వీళ్ళు బిర్యానీ తినలేకపోతారు. సో ఈ టాస్క్లో ఈ 2 కంటెస్టెంట్స్ ఓడిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ సెకండ్ టాస్క్ ఓడిపోయారు కదా, సో నో ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే ఫస్ట్ టాస్క్లో నిఖిల్ క్లాన్ అయితే ఓడిపోయారు కదా, సో ఈ క్లాన్ నుండి ఒక కంటెస్టెంట్ని అయితే రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ టీం వారందరూ కలిసి మణికంఠన్ అయితే ఎటువంటి టాస్క్ ఆడనివ్వకుండా టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి శక్తి క్లాన్ అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి కాంతారా టీం విన్ అవుతుంది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి ఏ టీము విన్ అవ్వదు. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి శక్తి టీం అయితే విన్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ 3 టాస్క్లు జరిగాయి. ఈ 3 టాస్క్ యొక్క అప్డేట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28.5% ఓటింగ్ అయితే నమోదైంది. నబిల్కి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది, ఈమెకు 16.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు, ఇతనికి 16.5% ఓటింగ్ అయితే నమోదైంది. ప్రేరణ కంటే కొన్ని ఓట్స్ తక్కువగా పోల్స్ అవడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు, ఇతనికి 15% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు, ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది, సోనియాకి 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్ ఈ పోల్ బట్టి చూసుకుంటే పృథ్వీరాజ్ అలాగే సోనియా ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఏ పోల్లో చూసా కూడా సోనియా అలాగే పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్ ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉంటే సోనియానే ఎలిమినేట్ అవ్వాలి, లేదా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే కానీ పృథ్వీరాజ్ లేదా ఆదిత్య ఓం నాగమణికంఠ వీళ్ళల్లో కూడా ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, లేదా సోనియా బిగ్ బాస్ యొక్క ముద్దు బిడ్డ కాబట్టి ఈ వీక్ సోనియా డేంజర్ జోన్లో ఉన్నది కదా, సో ఈ వీక్ నో ఎలిమినేషన్ పెడితే ఎలాగుంటుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.